తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ అరెస్టుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో నిన్న అత్యంత అరుదైన మరియు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ కేసు విచారణ అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. నిందితుడి తరపున న్యాయవాదులు ముందస్తు బెయిల్ లేదా కనీసం అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గట్టిగా కోరారు. అయితే దీనిని ప్రభుత్వ న్యాయవాది అంతే బలంగా వ్యతిరేకించారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా వద్దా అనే ప్రధాన అంశంపై తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పును వచ్చే వారానికి రిజర్వ్ చేయడంతో ప్రస్తుతానికి బండి భగీరథ్కు ఎలాంటి చట్టపరమైన రక్షణ లభించినట్లయింది. ఈ లీగల్ గ్యాప్ను ఉపయోగించుకొని వచ్చే వారంలోగా కోర్టు తీర్పు రాకముందే నిందితుడిని అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. పోక్సో కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడిని విచారించడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్న పోలీసులు ఉన్నత అధికారులు ఆయన కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు తీవ్రం చేసినట్లు సమాచారం. రాజకీయంగా ఎంతో సున్నితమైన ఈ కేసులో పోలీసులు తదుపరి అడుగు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు న్యాయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతుంది.